ప్రెజెంట్ పెట్రోల్ రేట్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఒక లీటర్ పెట్రోల్ కాస్ట్ 200 రూపాయలు టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ముందున్న ఒక బెస్ట్ ఆప్షన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ పాడైపోతుందేమో, రేంజ్ ఎంత వస్తుందన్న భయాలు చాలా మందిని అయితే ఆపేస్తున్నాయి. మరి అలాంటి డౌట్స్ ఏం లేకుండా ఒక 20 లక్షల బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్తో వస్తున్న టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. టాప్ 5 లిస్ట్లోకి వెళ్లే ముందు మనం ముఖ్యంగా 3 విషయాల గురించి అయితే మాట్లాడుకోవాలి. అందులో మొదటిది ట్యాక్స్ బెనిఫిట్స్. తెలంగాణలో 2026 డిసెంబర్ వరకు ఎలక్ట్రిక్ కార్ల మీద రోడ్ ట్యాక్స్ అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కంప్లీట్గా జీరో చేసేశారు. అంటే ఒక 20 లక్షల కారు కొంటే స్ట్రైట్గా మీకు ఒక 3 lakhs వరకు సేవ్ అవుతున్నట్టే. ఇక రెండవది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్. ఈవీ కార్ అనగానే అందులో 40 నుంచి 60% ఖర్చు కేవలం బ్యాటరీదే ఉంటుంది. అయితే ఈ కొత్త బ్యాస్ మోడల్లో మీరు ఒకేసారి బ్యాటరీకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం కారు బాడీ మాత్రమే డబ్బులు కట్టి బ్యాటరీకి మీరు తిరిగే కిలోమీటర్ని బట్టి రెంట్ అంటే సబ్స్క్రిప్షన్ మోడల్లో కడితే సరిపోతుంది. దీనివల్ల కార్ స్టార్టింగ్ ప్రైస్ చాలా తగ్గిపోతుంది. అలాగే బ్యాటరీ పాడైతే కంపెనీ వాళ్ళే దాన్ని ఫ్రీగా రీప్లేస్ కూడా చేస్తారు. ఇక మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్. నార్మల్గా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా బ్యాటరీ డ్యామేజ్ అయితే పూర్తి అమౌంట్ ఇవ్వదు, సగమే ఇస్తుంది. కానీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బ్యాటరీకి కంప్లీట్గా జీరో డిప్రిషియేషన్ అయితే ఇస్తున్నారు. అంటే మన జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టుకోకుండా వాళ్ళే ఫ్రీగా రీప్లేస్మెంట్ ఖర్చు అయితే భరిస్తారన్నమాట. కాబట్టి ఎలక్ట్రిక్ కార్ కొనేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన లిస్ట్లో 5th ప్లేస్లో ఉన్న కార్ ఏంటో చూద్దాం. అదే టాటా నుండి వస్తున్న క్యూట్ అండ్ పవర్ఫుల్ మైక్రో ఎస్యూవీ టాటా పంచ్ ఈవీ. ఇది మన సిటీ ట్రాఫిక్లో డైలీ ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి ఒక బెస్ట్ ఆప్షన్. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 195 mm అయితే ఉంటుంది. కాబట్టి మన గుంతల రోడ్ల మీద ఎక్కడ కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. దీంట్లో 30 kWh బ్యాటరీ అలాగే 40 kWh బ్యాటరీ అని 2 బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. పెద్ద బ్యాటరీ తీసుకుంటే కంపెనీ వాళ్ళు 468 km రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. కానీ మన రియల్ లైఫ్లో ఏసీ వేసుకొని ట్రాఫిక్లో వెళ్తే పక్కాగా 350 km పైగా అయితే రేంజ్ అయితే వస్తుంది. ఇది జస్ట్ 9 secondsలోనే 0 to 100 స్పీడ్ అయితే అందుకుంటుంది. ఇక ఈ కార్ ప్రైస్ విషయానికి వస్తే ఇది 9.69 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇందాక నేను చెప్పిన బ్యాస్ సబ్స్క్రిప్షన్ మోడల్లో అయితే తీసుకుంటే కేవలం 6.5 lakhsకి ఈ కార్ని అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. సిటీ పర్పస్కి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇక మన లిస్ట్లో 4th ప్లేస్లో ఉన్నది స్పోర్టీ లుక్స్తో ఆధారపడుతున్న మహీంద్రా 3XO ఈవీ. ఇది చూడడానికి ఒక ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ లాగైతే ఉంటుంది. వెనక వైపు కూపే డిజైన్తో చాలా స్టైలిష్గా అయితే వస్తుందన్నమాట. 13 లక్షల నుంచి 15 లక్షల బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్స్ కావాలనుకునే వారికి ఇది ఒక కరెక్ట్ చాయిస్. ఇందులో 39.4 kWh సింగిల్ బ్యాటరీ ఆప్షన్ మాత్రమే అయితే ఉంటుంది. ఇక పవర్ విషయానికి వస్తే 150 PS పవర్తో 310 Nm టార్క్ అయితే రోడ్డు మీద ఒక రేంజ్లో దూసుకొనిపోతుంది. ఇది జస్ట్ 8.3 secondsలోనే 100 km స్పీడ్ని అయితే టచ్ చేస్తుంది. రేంజ్ విషయానికి వస్తే రియల్ వరల్డ్లో ఈజీగా 300 km వరకు అయితే మైలేజ్ అయితే ఇస్తుంది. దీంట్లో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 50 నిమిషాల్లోనే 10 to 80% ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోతుంది. అలాగే ఇందులో లెవెల్ 2 ADAS, డాల్బీ ఆడియో సపోర్ట్ లాంటి ప్రీమియం ఫీచర్స్ కూడా ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇందులో బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్ అయితే లేదు. ఇంకా 3rd ప్లేస్లో ఉన్న కార్ ఏందో తెలుసా? మనందరికీ ఎంతో నమ్మకమైన బ్రాండ్ మారుతి సుజుకి నుండి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ మారుతి సుజుకి ఈ విటారా.
మారుతి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళ బెస్ట్ సర్వీస్ సెంటర్ నెట్వర్క్. మన దేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మారుతి సర్వీస్ సెంటర్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీటరా 13.5 lakhs నుంచి 17.5 lakhs బడ్జెట్లో అయితే వస్తుంది. ఇందులో కూడా బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్ అయితే అందుబాటులో ఉంది. ఇది 49 kWh బ్యాటరీ అలాగే 61 kWh బ్యాటరీ, రెండు పెద్ద బ్యాటరీ ఆప్షన్స్ అయితే వస్తుంది. సర్టిఫైడ్ రేంజ్ ఏకంగా 543 కిలోమీటర్స్, అంటే రియల్ వరల్డ్లో ఈజీగా మనకి 420 కిలోమీటర్స్ పైన అయితే రేంజ్ అయితే వస్తుంది. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే ఫ్యామిలీస్కి, అలాగే మధ్యలో ఛార్జింగ్ అయిపోతుందేమో అన్న భయం ఉన్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్. నెక్స్ట్ మన లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నది లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన MG వెంట్సర్ EV. ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే బయట నుంచి చూడడానికి సింపుల్గా ఉన్నా లోపల మాత్రం ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా వెనక సీట్లు 135 degrees వరకు అయితే రిక్లైన్ అయితే అవుతాయి. అంటే లాంగ్ జర్నీస్లో హాయిగా పడుకొని జర్నీ అయితే చేయవచ్చు. కంఫర్ట్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఈ MG వెంట్సర్ ఇవి 14 లక్షల నుండి 19 లక్షల వరకు అయితే ఉంటుంది. ఇందులో కూడా బ్యాటరీ సబ్స్క్రిప్షన్ మోడల్ అయితే ఉంటుంది. మీరు జస్ట్ ఒక 10 లక్షలు కట్టి ఈ కార్ని అయితే తీసుకెళ్ళిపోవచ్చు. కిలోమీటర్కి 3.5 రూపాయల చొప్పున రెంట్ కట్టుకోవచ్చు. ఇందులో 38 kWh బ్యాటరీ అలాగే 52.9 kWh బ్యాటరీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రియల్ వరల్డ్లో పెద్ద బ్యాటరీ మోడల్ తీసుకుంటే ఈజీగా 310 కిలోమీటర్ల నుంచి 330 కిలోమీటర్ల వరకు అయితే రేంజ్ అయితే వస్తుంది. అలాగే 579 లీటర్ల బూట్ స్పేస్ ఉండడం వల్ల లగేజ్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక ఫైనల్గా మన లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది ఇండియన్ EV మార్కెట్ని శాసిస్తున్న టాటా నెక్సాన్ EV. అసలు ఈ కార్ ఎందుకు నెంబర్ 1 ప్లేస్లో పెట్టానంటే దిస్ ఈజ్ ద ట్రూ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఈ టాటా నెక్సాన్ EV 12.5 లక్షల నుంచి 18 లక్షల బడ్జెట్లో అయితే వస్తుంది. అయితే ఈ కార్లో ఫీచర్స్ మాత్రం చాలా బెస్ట్గా ఉంటాయి. 45 kWh బ్యాటరీతో రియల్ వరల్డ్లో సుమారుగా 375 కిలోమీటర్స్ దాకా అయితే రేంజ్ అయితే వస్తుంది. దీంట్లో ఉన్న ఇంకో క్రేజీ ఫీచర్ ఏంటంటే వెహికల్ టు వెహికల్ అలాగే వెహికల్ టు లోడ్, అంటే ఈ కార్ బ్యాటరీ నుండి ఇంకొక వేరే కార్కి అంటే ఎలక్ట్రిక్ కార్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడికైనా క్యాంపింగ్ వెళ్ళినా లేదా ఇంట్లో కరెంట్ పోయినా సరే ఈ కార్నే ఒక పెద్ద పవర్ బ్యాంక్ లాగా వాడి ఇంట్లోకి పవర్ సప్లై కూడా చేసుకోవచ్చు. అలాగే లెవెల్ 2 ADASతో పాటు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్ ఇది. టాటా వాళ్ళకున్న లార్జెస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్లో దీనికి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ 20 లక్షల బడ్జెట్లో ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ టాప్ 5 ఎలక్ట్రిక్ కార్ల డీటెయిల్స్. సిటీ డ్రైవింగ్కి పంచి EV, స్పోర్టీ లుక్కి మహీంద్రా 3XO, ఫ్యామిలీ లాంగ్ ట్రిప్స్కి మారుతి E విటారా, బిజినెస్ క్లాస్ కంఫర్ట్కి MG వెంట్సర్, అలాగే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో పాటు వెహికల్ టు లోడ్ లాంటి అడ్వాన్స్ ఫీచర్స్ కావాలంటే టాటా నెక్సాన్ EV. మరి ఈ 5 ఏ కార్ ఫీచర్స్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేశాయో మీ చాయిస్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.